హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మనము సిల్క్ సారీస్ ఉంటాయి కదా, అవి ఇట్లా అంటే దీన్ని కట్టుకొంగ అంటాం కదా, అక్కడ సైడ్ కట్ చేయాలంటే మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది. క్లాత్ అన్నది అటు ఇటు మస్తు జరిగిపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో సిల్క్ క్లాత్ ఉంటుంది కదా, అయితే దాన్ని రెండు బార్డర్స్ ఉంటాయి కదా, ఒకటి దగ్గర పెట్టేసుకొని అట్లా పిన్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనము ఇట్లా కిందికి ఇంకొక అంటే సేఫ్టీకి వద్దన్నమాట, అది ఇటు జరిగిపోకుండా ఉండడానికి ఇంకొక 2-3 పిన్స్ పెట్టేసుకొని ఇట్లా మెజర్మెంట్ స్కేల్ ఉంటుంది కదా లాంగ్ది, అది పెట్టేసుకొని మనం గీసుకోవాలి. గీత అంటే మనకు స్ట్రైట్గా రావడానికి. తర్వాత కట్ చేసేసుకోవాలి. నేను అంటే ప్రతి సిల్క్ సారీస్ కానీ ఇంకేమన్నా కానీ ఎక్కువ శాతం మాత్రం స్కేల్ యూజ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర అవి అంటే మనకు యూనిఫామ్స్ అవి కట్ చేసినప్పుడు స్కేల్స్ అవి కంపల్సరీ కదా, అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను ఈ పిన్స్ పెట్టేసుకొని స్కేల్తో స్ట్రైట్గా కట్ చేసుకుంటా. ప్లస్ మళ్ళీ ఇది కుట్టేటప్పుడు కూడా మనకి ఏమవుతుంది అంటే వంకలు టింకలు అవుతుంది. అయినా పర్లేదు, ఎందుకంటే మనకు డోరీసే కాబట్టి కొంచెం అటు ఇటు అయినా సరే కుడితే సెట్ అయిపోతుంది. అట్లా ఇది సిల్క్ క్లాత్కి కానీ ఇంకా కొన్ని వేరే వేరే క్లాత్ ఉంటుంది కదా, అవి కూడా బాగా ఇబ్బంది అవుతాయి. కానీ తప్పదు కదా, కస్టమర్లు అడిగినప్పుడు మనం చేయాల్సిందే, మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు. ఎందుకంటే మనం రెగ్యులర్గా వచ్చే వాళ్ళని మనం ఎందుకు ఇబ్బంది పెడతాం. మళ్ళీ మా సైడ్ అయితే అట్లా రెడీమేడ్ పెట్టించుకోమంటే అస్సలే పెట్టించుకోరు, క్లాతే కుట్టాలి. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తారు కదా, కాబట్టి క్లాతే కావాలి, క్లాతే పెట్టక్క అని క్లాతే పెట్టించుకుంటారు. నేను కూడా క్లాతే ఎక్కువ పెట్టడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. అవి రెడీమేడ్ అంతా ఏం బాగా అనిపించదు అని చెప్పేసి ఇట్లా సన్నగా మనకి ఎంత కావాలంటే అంత కుట్టేసుకోవాలి. అయితే లూప్ టర్నర్ కాకుండా నీడిల్తో కూడా తీయచ్చు. మనకి మిషన్ సూది ఉంటుంది కదా, దాంతో కూడా తీయచ్చు. ఇప్పుడు మనం దాంతోనే తీద్దాం. ఇట్లా 4 వరుసల దారం పెట్టేసుకొని ఫస్ట్ మనం చిన్నగా క్రాస్ కట్ చేసుకోవాలి. దాన్ని కట్ చేసేసుకొని అక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా లోపల నుండి తీసేసుకొని రెడ్ వరుసల నుండి తీసేసుకొని ముడేసుకొని లోపల నుండి పెట్టేసుకోవాలి. మొత్తం బయటకు తీసేయాలి సూదినిగా. అయితే నేను లూప్ టర్నర్ కొనకముందు ఇంతే తీస్తుంటేని ఇట్లా కూడా తొందరగా అయిపోతుంది పని. అయితే మనకి ఇట్లా దాన్ని టైట్గా పట్టుకోవడానికి ఇట్లా మిషన్కి వేసేసి కింద కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే క్లాత్ని కొంచెం ఇట్లా రఫ్ చేసినామనుకో అది ఆటోమేటిక్గా స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది, తర్వాత వచ్చేస్తుంది, మనకు చాలా ఈజీగా అయిపోతుంది. నాకు ఇట్లా అలవాటు. నా దగ్గర వచ్చే ఆల్మోస్ట్ పిల్లలకు కూడా నేను ఇంతే నేర్పిస్తాను. ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ కావాలి కదా. అది లూప్ టర్నర్ నేను సర్లే ఉండను, అది కూడా ఎన్నడన్నా బాగా అర్జెంట్ కొందరు ఉంటారు కదా, మాకు ఇప్పుడు కావాలి అప్పటికి కావాలని చెప్పేసి ఆ టైంలో మనకు అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక నార్మల్గా అయితే మనం ఇట్లా కుట్టేసుకోవచ్చు, జస్ట్ ఒక 2-3 మినిట్స్ పడుతుంది కానీ అయిపోతుంది. ఏ పని చేసినా సరే మనం కొంచెం పర్ఫెక్ట్గా మనం ఎంత నేర్చుకున్నా మనకు డైలీ నేర్చుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఇక ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, కాబట్టి కొంచెం ట్రై చేయాలి. చూసారా, తొందరగా అయిపోయింది. అయితే మనకు కొంచెం టైట్ పట్టుకోవడానికి నేను ఇట్లా ఏం చేస్తాను అంటే డోరీస్ని కూడా అక్కడ ఇక నాడల్ని కూడా దానికి జుట్టేస్తాం మొత్తం. ఎందుకంటే కొంచెం టైట్ ఉంటే తొందరగా వస్తుంది. బాగా టైట్ పట్టద్దు, టైట్ పడితే మాత్రము దారం లోపల తెగిపోతుంది. అట్లా మనం తీసిన కొద్దీ అక్కడ చుట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవి శారీస్ కాబట్టి పొడవు ఉంటుంది కాబట్టి కొంచెం చుట్టేసుకుంటూ తీసుకోవాలి. నేనైతే ఎక్కువ శాతం ఇది కట్టుకొంగ మిగిలిపోయిన క్లాత్తోనే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మిగిలిపోద్ది కదా, దాంతోనే ఆల్మోస్ట్ డోరీలన్నీ దాంతోనే కుడతాను నేను. ఇట్లా క్రాస్ క్లాత్ కట్ చేసి జాయింట్ చేసి అట్లయితే కుట్టడం చాలా తక్కువ, అసలు కుట్టాను కూడా. నాకు అట్లా రిస్క్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక 2-3కి అట్లా కుట్టిన అయితే మిడిల్లోంచి అది ఊడిపోయింది. ఇక పైన కుట్టేస్తేనేమో పైన కుట్టు కనిపిస్తుంది. అదంతా రిస్క్ ఉందని చెప్పేసి నేను దీనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా నీడలతోనే తొందరగా అయిపోతుంది, లూప్ టర్నర్తో కూడా తొందరగా అయిపోతుంది. చాలామంది చాలా చాలా రకాలుగా తీస్తారు. ఎవరు ఎట్లా నేర్చుకుంటే అట్లా తీస్తారన్నమాట. ఇక యాజ్ యూజువల్ మళ్ళీ ఏం పెద్ద డోరీస్ అట్లా ఏమి ఉండవు, జస్ట్ ఇట్లా చిన్న లట్కన్ లాగా పెట్టేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అంతే పెట్టించుకుంటారన్నమాట. అంటే కొంచెం అది పల్లెటూరు కాబట్టి ఇంతకంటే ఎక్కువ డిజైన్స్ అవి ఇవి ఏం పెట్టినా కానీ కొంచెం ఇది మంచిగా కనిపిస్తలేదు దీన్ని ఇప్పేసి మళ్ళీ వేరే కుట్టారని వస్తారు అట్లా. కాబట్టి ఇక ఇట్లనే ఇట్లాంటివి 2-3 పెడితే 2-3 లట్కన్స్ పెట్టినాం అనుకో అట్లా కూడా పెట్టించుకుంటారు. కానీ నేనైతే ఒకటే పెట్టిన ఇప్పటికైతే ప్రజెంట్. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కుట్టాలి, ఎందుకంటే దీంతో ఇది ఎంత మంచిగా కనిపిస్తుందో అంత రిస్క్ ఉంటుంది. దారం ఏమన్నా అటు ఇటు అయింది అనుకోండి మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది అట్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.